హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు కొన్ని బ్యాంక్ జాబ్స్ అయితే మీ ముందుకైతే వచ్చాను. ఏదైతే మనకు ఐబిపిఎస్ ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, బ్యాంక్ ఉద్యోగాలను రిక్రూట్ చేసే సంస్థ నుంచి మనకు ఈ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రెండు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సిఆర్పి ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్, అలాగే సిఆర్పి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అనమాట. ఇందులో సిఆర్పి పిఓ ఎంటీకి సంబంధించి దాదాపు 6,500కు పైన ఉద్యోగాలు, అలాగే సిఆర్పి స్పెషలిస్ట్ ఆఫీసర్ కు సంబంధించి దాదాపు 780కి పైన ఉద్యోగాలు అయితే మనకు ఈ రిక్రూట్మెంట్ లో భర్తీ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా వరకు మనము ఈ బ్యాంక్ జాబ్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అయితే చూస్తున్నాము. అప్రెంటిస్ కానివ్వండి, ఈ జనరల్ రిక్రూట్మెంట్ కానివ్వండి, మనం అయితే చూస్తున్నాము. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో జాబ్ చేయాలా అనుకున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడే నోటిఫికేషన్ అనమాట. మరియు చాలా పెద్ద నోటిఫికేషన్. దాదాపు 7,500కు పైన మేనేజ్మెంట్ ట్రైనీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ కాబట్టి ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మనకు పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఈ రోజు నేను ఈ సిఆర్పి పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఆ నోటిఫికేషన్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కు సంబంధించిన వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే చివరి వరకు చూస్తే ఏదైతే ఈ సిఆర్పి ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏం కావాలి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని స్టేజెస్ లో ఉంటుంది, మరియు శాలరీ ఎంత వస్తుంది, లాంటి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ఏదైతే సిఆర్పి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మనము నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. అందులో మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయన్నమాట. ఇది మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి ఏదైతే అన్ని బ్యాంక్స్ అయితే ఈ ఐబిపిఎస్ ద్వారా చాలా వరకు ఈ రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తుంటాయి ఎవ్రీ ఇయర్ అన్నమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సిఆర్పి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ 14 అని ఇవ్వడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. సిఆర్పి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అని వేకెన్సీస్ ఆఫ్ 2027 అండ్ 28 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు చూడొచ్చు. ibps.in లో అయితే మీరు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరియు ఇన్ కేస్ ఆఫ్ క్వెరీస్ కంప్లైంట్స్ ప్లీజ్ లాగిన్ టు cgrs.ibps అని మరొక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ద అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ ఆఫ్ personnel for professional officers management training for the post of participating public sector banks will be conducted by the Institute of Banking Personnel Selection as per tentative schedule provided below అని చెప్పి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఆ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ అని 1/7/2026 నుంచి 21/7/2026 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మరియు పేమెంట్ మీరు ఆన్లైన్ లో చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ సంబంధించి అది కూడా 1/7/2026 నుంచి 21/7/2026 వరకు. ఎడిట్ విండో ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ వచ్చి ఫర్ 2 days ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అని 21వ తేదీ కంప్లీట్ అయితే మీకు 2 days అయితే ఈ మోడిఫికేషన్ విండో అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో, బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది ఆగస్ట్ లో అయితే ఉంటుంది. మరియు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. మరియు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా టెంటేటివ్ గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లోనే ఉంటుందన్నమాట. అలాగే రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సెప్టెంబర్ 2026లో ఈ ప్రిలిమినరీ
ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరియు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కు సంబంధించి సెప్టెంబర్ లోనే ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ లో అయితే ఉంటుందన్నమాట. సెప్టెంబర్ లో హాల్ టికెట్స్ మాత్రమే డౌన్లోడ్ అయితే అవుతాయి. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి నవంబర్ లో అయితే మనకు ఆ రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరియు పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అది నవంబర్ లోనే ఉంటుంది. మరియు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనమాట, అది నవంబర్ మరియు డిసెంబర్ లో ఏదో ఒక నెలలో అయితే ఉండొచ్చు. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరిలో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇండెక్స్ అని కొన్ని కంటెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది, సెలక్షన్ ఏదైతే వీటికి ఎలిజిబిలిటీకి సంబంధించి, అలాగే ఏ పేజ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయన్నది అక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఇంట్రొడక్షన్ అని IBPS కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వీటికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కోసమైనా IBPS.in లో అయితే చెక్ చేసుకోవచ్చు, వేరే ఏ ఇతర వెబ్సైట్స్ అయితే నమ్మకండి. ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏదైతే ఈ IBPS కండక్ట్ చేస్తున్న ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఏ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. మీకు కాంపెన్సేషన్ శాలరీ ఎంత ఉంటుందంటే ప్రొఫెషనల్ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి బేసిక్ పే స్కేల్ 48,480, అంటే స్టార్టింగ్ శాలరీ 55,000 నుంచి ₹1,00,000 వరకు అయితే మీకు ఈ శాలరీ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ద అఫిషియల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ అలవెన్సెస్ అండ్ perquisites as per rules of the participating bank in force from time to time అని ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే, బేసిక్ తో పాటు మీకు TA, DA, హౌస్, HRA లాంటి అన్ని బెనిఫిట్స్ అయితే మీకు అందిస్తారు. కాబట్టి మీకు స్టార్టింగ్ శాలరీని 55,000 నుంచి 60,000 రూపాయలు మీరైతే పొందొచ్చు అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అని ఇక్కడ ఒక పాయింట్ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నేషనాలిటీ మరియు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలన్నమాట. అలాగే ఇది సబ్జెక్ట్ టు నేపాల్ ఆర్ సబ్జెక్ట్ టు భూటాన్ అని మరికొన్ని ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చి 20 years మరియు మాక్సిమం ఏజ్ వచ్చి 30 years అనమాట. అంటే 2/7/96 కంటే ముందు జన్మించి ఉండకూడదు, 1/7/2006 కంటే తర్వాత అయితే జన్మించి ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC/ST వాళ్ళకి 5 years మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. అంటే అప్ టు 33 years వరకు, SC/ST వాళ్ళు 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి సర్టిఫికెట్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే OBC, EWS అనేటివి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. మీరు OBC, EWS అయితే రెండు ఒకటే కాదని అయితే గుర్తించాలి. మరియు రిజర్వేషన్ విత్ ఫర్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అని మరికొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి, అలాగే గైడ్ లైన్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి, అలాగే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కలిగి ఉన్న వాళ్ళకైతే మీరు అక్కడ చూడొచ్చు అనమాట. అలాగే EWS కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. బిలో 8 lakhs ఇన్కమ్ ఉన్న OC వాళ్ళని EWS అయితే పరిగణిస్తారు, కానీ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళనైతే EWS కేటగిరీ కింద 10% రిజర్వేషన్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ ఇన్ ద
Central government, the government must possess valid mark sheet, degree certificate that she is a graduate on the day he registers and indicate the percentage of marks obtained in graduation while registering online. అంటే any degree in the which is recognized by the government of India, ఏదైతే యూనివర్సిటీ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయ్యండి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి, మరియు మీరు ఆ డిగ్రీ సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్ అయితే పొంది ఉంటేనే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఆల్ ద ఎడ్యుకేషనల్ qualification mentioned should be form of university, institution or board recognized by government of India, approved by government regulatory bodies, and the final result should have been declared on before 21/7/2026 లోపల మీకు రిజల్ట్ డిక్లేర్ అయితేనే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అనమాట. ప్రాపర్ డాక్యుమెంట్ ఫ్రమ్ బోర్డ్ యూనివర్సిటీ ఫర్ హ్యావింగ్ డిక్లేర్ ద రిజల్ట్ on or before 21/7/2026 has to be submitted at the time of interview అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉండి ఇప్పుడు ఈ సంవత్సరం కంప్లీట్ అవుతుందన్నా అంటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు. 21/7/2026 లోపలనే మీ రిజల్ట్ వచ్చి ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. పర్సంటేజ్ అయితే క్యాల్కులేషన్ చేసి అప్లై చేసేటప్పుడు అయితే ఆ పర్సంటేజ్ అయితే వేయవలసి ఉంటుంది. 59.599 will be treated as 60 అనమాట. 54.99 will be treated as less than 55%. ఈ విధంగా అయితే పర్సంటేజ్ అయితే క్యాల్కులేట్ చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అందులో మీకు అప్లికేషన్ ఫీ ఫర్ ద ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి వచ్చి 175 రూపాయలు మాత్రమే ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ అందరూ 850 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు దీనికి అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ సంబంధించి. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీకు ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో మీకు 30 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 30 మార్కులు, రీజనింగ్ అబిలిటీకి 40 మార్కులు అయితే ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతారు. మీకు సపరేట్ గా టైం లిమిట్ అయితే ఉందన్నమాట. 20 నిమిషాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి, 20 నిమిషాలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి, 20 నిమిషాలు రీజనింగ్ అబిలిటీకి. అంటే టోటల్ 1 అవర్ లో మీరు ఈ 100 క్వశ్చన్స్ కి అయితే 100 మార్క్స్ కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 tests by securing minimum cutoff marks to be decided by IBPS. Adequate number of candidates in each category as decided by IBPS depending upon requirement will be shortlisted for online main examination అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ప్రతి సెక్షన్ లో క్వాలిఫికేషన్ మార్క్స్ ఏదైతే ఐబీపీఎస్ పెడుతుందో వాటిలో అన్నిటినీ మీరు ఆ కట్ ఆఫ్ మార్క్స్ పొందితేనే తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి అయితే మిమ్మల్ని అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. రీజనింగ్ మరియు జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్, మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి రీజనింగ్ కి 40 క్వశ్చన్లు 60 మార్కులు, జనరల్ ఆర్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ కి సంబంధించి 50 క్వశ్చన్లు 60 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 20 మార్కులు, డేటా అనాలిసిస్ కి మరియు ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 40 క్వశ్చన్లు 60 మార్కులు అయితే ఉంటాయి. టోటల్ గా 170 క్వశ్చన్లకి 200 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మరియు సెపరేట్లీ టైమ్డ్ వాళ్ళకు కూడా ఈచ్ టెస్ట్ కి అయితే సెపరేట్ టైం అయితే ఉంటుంది. 45 minutes ఫర్ రీజనింగ్, 35 minutes ఫర్ జనరల్ ఎకానమీ
ఎకానమీ, బ్యాంకింగ్ కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 35 minutes, 45 minutes ఫర్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అంటే 160 minutes లో మీరు ఈ 170 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది 200 మార్క్స్ కి. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. అది 2 ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ కి సంబంధించి 2 అయితే ఉంటాయి. 2 క్వశ్చన్లు 25 మార్కులకు అయితే ఉంటాయి. అది కూడా ఇంగ్లీష్ లో రాయాల్సి ఉంటుంది. 30 minutes టైం అయితే మీకు ఇస్తారు. మేబీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, అలాగే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ ఎథిక్స్ కి సంబంధించి కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇందులో అయితే ఈ ఎగ్జామ్ లో అయితే మీకు ఆ క్వశ్చన్ పేపర్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా చేంజ్ ఉంటే మీకు తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ మే బి ఎవాల్యుయేటెడ్ బై అన్ ఆటోమేటెడ్ స్కోరింగ్ మెకానిజం ఫర్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రొఫిషియన్సీ. దిస్ స్కోరింగ్ మెకానిజం ఈస్ డ్యూలీ వ్యాలిడేటెడ్ అండ్ ఎవాల్యుయేట్స్ ప్రొఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ టేకర్స్. అంటే మీకు ఏదైతే మీరు డిస్క్రిప్టివ్ టైప్ అయితే రాస్తారో దాన్ని అయితే ఆ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే ఆ స్కోరింగ్ మెకానిజం అయితే చేస్తుందన్నమాట. అలాగే పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు ఈ పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఈ పర్సనాలిటీ టెస్ట్ కి సంబంధించి కూడా మీకు తర్వాత సెంటర్స్ అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్, అలాగే పర్సనాలిటీ టెస్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ వచ్చి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ టెక్స్ట్ కి వచ్చి 0.25% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే 4 క్వశ్చన్స్ లో మీరు తప్పుగా రాస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ కు సంబంధించి IBPS అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎంతమంది మనకు ఈ రిక్రూట్మెంట్ లో అవసరం అవుతారు, మరియు ఎంతమందిని మనము ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవాలి అన్నది వచ్చిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని బట్టి మాకు డిసైడ్ చేయడం జరుగుతుంది. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ పర్సనాలిటీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. అండ్ ఆల్సో ఫర్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఫిల్టర్ చేయడానికి మాత్రమే. ద కరెక్టెడ్ స్కోర్స్ అబ్టైన్డ్ బై ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ డిఫరెంట్ సెషన్స్ విల్ బి నార్మలైజ్డ్ యూజింగ్ ఈక్వి పర్సెంటైల్ మెథడ్ అని ఇవ్వడం జరిగింది. స్కోర్స్ అప్ టు 2 decimal points షెల్ బి టేకెన్ ఫర్ పర్పస్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అని ఏదైతే మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కోసం ఏ విధంగా సెలెక్ట్ చేస్తారన్నది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకు దగ్గరలోనే అయితే ఉంటాయన్నమాట. అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. SC, ST మరియు BC మరియు మైనారిటీ కమ్యూనిటీస్ కి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ PET ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మీరు అప్లై చేసుకునేటప్పుడే అక్కడే PET కావాలా వద్దా అన్నదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటే పర్సనల్ మీకు PETని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని. మరియు ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే ఈ ఫైనల్ పర్సనాలిటీ లిస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యి అలాగే పర్సనాలిటీ టెస్ట్ ని క్లియర్ చేస్తారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో కూడా మీకు మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అందులో కూడా మీరు ఇక్కడ టోటల్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇస్ 100. ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇంటర్వ్యూ విల్ బి 40% ఫర్ ద జనరల్ క్యాండిడేట్స్ అండ్ 35% ఫర్ ద SC, ST, OBC క్యాండిడేట్స్ అనమాట. కాబట్టి మీరు ద రిలేటివ్ వెయిటేజ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి 80% is to 20% అనమాట. అంటే 80% మెయిన్స్ లో వచ్చిన మార్క్స్ మరియు 20% ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని ఈ సెలక్షన్ లిస్ట్ అనేది మాకు చేయడం జరుగుతుంది. అలాగే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు జాయినింగ్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నది మీరైతే చూడొచ్చు. ఇక్కడ ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అలాగే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ గా 10th మార్క్స్ ఏమో, ఫోటో ఐడెంటిటీ కార్డ్, మార్క్ షీట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్స్ సంబంధించి అన్ని సర్టిఫికేట్స్
అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయకుంటే మీ క్యాండిడేచర్ అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ అయితే చేస్తారనమాట. అలాగే క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ, జాయిన్ ద అలాటెడ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఇఫ్ షీ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద రెలవెంట్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అని ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏదైతే ఈ టోటల్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మీ మెరిట్ ని బేస్ చేసుకుని మీకు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అయితే ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మీకు ఎందులో జాబ్ పొందాలి అన్నదైతే ఈ ఐబిపిఎస్ అయితే డిసైడ్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏదైతే ఎగ్జామినేషన్స్ కి వెళ్తారో అప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ లెటర్ ఏదైతే మనకు ఇచ్చే అడ్మిట్ కార్డుతో పాటు మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలి. ఐడి కార్డ్ ఏదైనా పాన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, మరియు రేషన్ కార్డ్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఎల్ఎల్ఆర్ అయితే యాక్సెప్ట్ చేయరు. అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, మీ ఫింగర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ ఫర్ క్యాండిడేట్స్ అట్ ఎగ్జామినేషన్ వెన్యూ అని కొన్ని మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అని మీరు ఫోటో కాపీస్ ఆఫ్ ద ఐడి కార్డ్ షుడ్ బి టేకెన్, మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అంటే మీరు ఎలా అప్లై చేయాలన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1/7/2026 నుంచి 21/7/2026 వరకు మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రీ రిక్విజిట్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని, ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి అని ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే మీరు రాయవలసి ఉంటుంది. వాటిని అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సర్టిఫికేట్స్ మెన్షన్ ఇన్ క్లాస్ జే అని 10th క్లాస్ సర్టిఫికేట్ ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లైవ్ ఫోటోగ్రాఫ్ ని అయితే తీసుకోవాలి. మరియు ఇతర ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ అని మీరు ఈ అప్లికేషన్ పేమెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ అయితే మీరు ఏదైతే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐని యూజ్ చేసి పే చేయొచ్చు. అలాగే మీరు ఆ ప్రింట్అవుట్ ను కూడా ఒక కాపీ అయితే ప్రింట్ అయితే తీసి పెట్టుకుంటే మీకు తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మరియు స్టేట్ అనేది మాండేటరీ అనమాట. ఖచ్చితంగా వీటిని ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వాటిని మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మొబైల్ నంబర్ చేంజ్ అలాంటివి అయితే చేయకూడదు, ఎందుకంటే అన్ని కమ్యూనికేషన్స్ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి ద్వారానే జరుగుతాయి. కాబట్టి మీరు ఏదైతే మీ పర్మనెంట్ మొబైల్ నంబర్ మరియు పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఉంటుందో వాటిని మాత్రమే యూజ్ చేసి ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఈ ఏదైతే ఐబిపిఎస్ నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ లో బాగా రాసి మరియు జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మరియు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మరియు మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నన్ను అయితే అడగచ్చు. మరియు ఇక్కడ చూడొచ్చు మీరు ఏ బ్యాంక్ నుంచి ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నది చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1100, కెనరా బ్యాంక్ నుంచి 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500, ఇండియన్ బ్యాంక్ అయితే నాట్ రిపోర్టెడ్ అనమాట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 161, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ అనేది నాట్ రిపోర్టెడ్ అనమాట. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఇది ఎన్ని జాబ్స్ ఉన్నాయన్న దానికి సంబంధించి మరియు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉన్నాయి. మరియు మెయిన్స్ కి సంబంధించి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి.
ఉన్నాయన్నమాట. మరియు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఉన్నాయి. మెయిన్స్ కి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మీరు ఈ డాక్యుమెంట్స్ ఏ విధంగా స్కాన్ చేయాలన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడే వాటికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ గా అయితే తెలుస్తాయి. మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ టెక్స్ట్ అయితే మీరు పేపర్ మీద రాసి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమోను కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కానింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అని ఏ రేంజ్ లో వాటిని స్కాన్ చేయాలా అన్నది మీరు అక్కడైతే గమనించవచ్చు. అలాగే ప్రొసీజర్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అని డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలన్న మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి సర్టిఫికేట్స్ మరియు ఇతర సర్టిఫికేట్స్ గురించి అయితే మీరు అయితే ఇక్కడ చూడొచ్చు. ఓబీసీకి సంబంధించి మరియు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి మరియు ఇతర సర్టిఫికేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడైతే చూడొచ్చు అనమాట. ఫామ్ 1 అని ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించి, డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని చూడొచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకుని ఈ జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ బ్యాంకింగ్ పర్సనల్ జాబ్స్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన మరొక నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.